సార్ ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన ఎప్పుడు రీసెర్చ్లో ఉంటారు, ఎప్పుడు డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఏం రీసెర్చ్? మ్యూచువల్ ఫండ్స్. అచ్చా, ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్లో ఆయన ఆల్రెడీ ఇన్వెస్టర్ కూడా. సో లాస్ట్ 1 year నుంచి చూసుకున్నట్లయితే సరిగ్గా రిటర్న్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. అండ్ తను 2 crores కార్పస్ అనేది తను టార్గెట్ పెట్టుకున్నాడు. సో ఈ లాస్ట్ 1 year కనుక చూసుకున్నట్లయితే ఆ 2 crore కార్పస్ అనేది తను రీచ్ అవుతాడా అని ఒక భయంలో ఉన్నాడు. సో నిజంగా కార్పస్ అనేది రీచ్ అవ్వగలుగుతాడంట ఈ 1 year రిటర్న్స్ చూసిన తర్వాత? ఒక చిన్న కథ చెప్తాను, రియల్ స్టోరీ, నేను విన్నది. చాలా కింద చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఒక నార్మల్ టీచర్, ఆయన వెరీ నార్మల్ టీచర్. సో మంచి డిసిప్లైన్డ్ పర్సన్, ఎదగాలని, మంచిగా స్థిరపడాలి అని చెప్పేసి కోరిక బలంగానే ఉంది. యూజువల్గా స్టార్టింగ్లో ఆయనకి పెద్ద ఎత్తున మార్కెట్స్ మీద కన్విక్షన్ లేదు, స్ట్రాంగ్ నమ్మకాలు లేవు ఆ రోజుల్లో. లేట్ 2015-14 దానికంటే ముందు టైం, 15 ఆ టైం అనుకుంటా. పెద్దగా స్ట్రాంగ్గా ఏమీ నమ్మకాలు లేవు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నిదానంగా వాళ్ళు వీళ్ళు చెప్పడంతో నమ్మకం అనేది కుదురుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. సో ఇక్కడ పాయింట్ ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, ఆయన ఫస్ట్ అసలు నేను బాగుండాలి, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే నాకు ఇన్కమ్ అనేది సాలిడ్గా ఉండాలని ఒక విషయాన్ని ఆయనకు క్లారిటీ వచ్చింది. నేను ఇలానే ఏదో ఒక చిన్న స్కూల్లో నేను టీచింగ్లు చేసుకుంటూ ఉంటే నేను ఎదగను. ఐ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ మిరాకిల్. నేను అంటే ఒక కోచింగ్ సెంటర్స్ చేయటము, లేకపోతే ఒక మంచి కోచింగ్ సెంటర్లో స్టార్ ట్యూటర్, ఇట్లా అంటే ఎందుకు ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉండే లెక్చరర్స్కి కూడా 5-6 లక్షలు శాలరీలు ఇస్తున్నారు. అవునా? నా టైం నేను చదువుకున్న 10 ఏళ్ల క్రితమే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఇంకెంతనే అది లేదు, ఇంకెక్కువ ఉంటాయి. ఇప్పుడు 10 లక్షలు ఇచ్చిన ప్రొఫెసర్లు, ఇంటర్మీడియట్ లెక్చరర్లు కూడా ఉన్నారు నెలకి. ఇఫ్ యు ఆర్ స్టార్ ఇన్ యువర్ ప్రొఫెషన్ యూ విల్ గెట్ పెయిడ్. ఆయన ఆ రోజు ఆ సిద్ధాంతాన్ని నమ్మాడు. గట్టిగా 15,000 రూపాయల జీతం పర్ మంత్ నుంచి 10 lakh rupees పర్ మంత్ శాలరీ వరకు ఎదిగాడు. ఓకే, మంచి సాలిడ్గా ఎదిగాడు అద్భుతంగా. దాదాపుగా 9 కోట్ల కార్పస్ బిల్డ్ చేశాడు. 9 కోట్లు. ఎంత జీతంతో మొదలుపెట్టాడు? 15,000. ఎంత జీతానికి వెళ్ళాడు? 10 లక్షల శాలరీకి వెళ్ళాడు. ఎంత కార్పస్ బిల్డ్ అయింది? 9 కోట్లు. ఈ 9 కోట్ల కార్పస్కి ఈయన రీసెర్చ్ ఏమైనా పనిచేసిందా? లేదు. మరి ఏం పనిచేసింది? ఆయన గ్రోత్ మైండ్ సెట్ టువర్డ్స్ హిస్ ప్రొఫెషన్. నువ్వేమన్నా రీసెర్చ్ అనలిస్ట్వా? యు ఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ దట్? నో రైట్. దేనికి వస్తుంది మీకు శాలరీ? మీరు చేసే పని, ఐటీనో వాట్ ఎవర్ ఇట్ ఈస్. శాలరీ కదా దానికి కదా వచ్చేది, డబ్బు దానికి కదా వచ్చేది. మరి నువ్వు డబ్బు వచ్చే దాని మీద ఫోకస్ చేయకుండా ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే ఎంత రిటర్న్ జనరేట్ చేస్తావు? నెలకి సరే 60,000 వస్తున్నాయంటే 50%, అసలు 50% సాధ్యం కాదులే కానీ సరే 30,000 పెట్టినా లేదా 25,000 పెట్టినా సంవత్సరానికి సేవ్ చేసేది ఎంత? 3 లక్షలు.